హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఎపిసోడ్ అయితే ఈరోజు లోడ్ అవ్వబోతుందండి. ఫుల్ అంటే ఫుల్ జోష్తో హ్యాపీగా ఇన్ని రోజుల నుంచి ఈ ఒక్క మనిషిని ఎంతగా టార్చర్ చేయాలో అన్ని విధాలుగా టార్చర్ చేసి చేసి నలగొట్టి 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 ఈరోజు ఆమె రైజ్ అయిన విధానం చూస్తుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి సంజన గారికి. సో ఇన్ని రోజులుగా పాపం ఆమె ఎంత నలిగిపోయిందో దానికి తగ్గ అంతకు మించిన టాప్ పొజిషన్‌లో నిజంగా ఆమె నిలబడినందుకు, ఆమె గురించి ఆమె తీసుకున్న స్టాండ్‌ని బట్టి ఎవ్వరూ ఆమెకి హెల్ప్ చేయలేదు. బట్ ఆమె గురించి ఆమె ఫైట్ చేసుకొని ఆమె ఎంత హానెస్ట్‌గా ఉందో ఎంతమంది చెప్పినా కానీ, సో ఆమె ఏదైతే నమ్మిందో దాని మీద నిలబడింది చూడండి. అందుకే దేవుడు ఆమెకి మంచి ఫలితాన్ని ఇచ్చాడని నేనైతే నమ్ముతానండి. సో అసలు ఏం జరిగిందో, ఎందుకు ఈమెని ఇంతగా పొగుడుతున్నానో తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్ కూడా చేయండి. నిజంగా మీరు లైక్ చేస్తే అది ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కూడా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇక నెక్స్ట్ అసలుకి టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. నిజంగా చాలామంది ఏం చెప్పారనంటే రివ్యూవర్స్ చాలామంది, సో ఇమ్మాన్యుయల్ మాట సంజన గారు కానీ వినుంటే బాగుండేది కదా, ఈమె గేమ్ చేంజర్ అయ్యిండేది కదా. సో ఇక ఈమె ఏం చెప్పింది, భరణి గారికి సుమన్ శెట్టికి వేసేసి లిస్ట్లో ఉన్న వాళ్ళని తీసేసి మేము నలుగురు నీ వెనకాలే ఉంటాము, వాళ్ళని తీసేద్దామని చెప్పింది. కానీ ఒకవేళ ఆ రోజు నిజంగా ఇమ్మాన్యుయల్ మాట వినుంటే ఈరోజు ఆమెకి ఇంత ఘనత అనేది, అంటే ఆమె తీసుకున్న స్టాండ్కి ఇంత దేవుడు ఇట్లా చేసేవాడు కాదేమో అని మీరే ఇప్పుడు అంటారండి. ఎందుకంటే ఆ రోజు ఆమె ఏమనింది, తక్కువలో ఉన్న వాళ్ళని నేను తీయను, సో ఎక్కువలో ఉన్న మీ ఇద్దరిని మాత్రమే నేను తీస్తాను అని చెప్పి ఆ రోజు డేమాన్ పవన్ చెప్పింది. ఎందుకు, ఇమ్మాన్యుయల్ పేరు చెప్పలేకే ఆమె డేమాన్ పవన్ పేరు చెప్పింది. తర్వాత ఇమ్మాన్యుయల్ పేరు ఎందుకు మార్చింది, నా పీకల దాకా వచ్చి నేను చచ్చిపోయే పరిస్థితి వస్తే తను నా మీద వేస్తానన్నప్పుడు నేను ఏడనో తప్పేముంది, అతను ఆ మాటే కదా అనింది. ఇప్పుడు చూశారు కదా సంజన గారు, నేను ఇందుకే చెప్పాను మీకు నాకు పడితే నేను ఎవరిని సేవ్ చేసుకోవాలంటే అతను సేవ్ చేసుకుంటున్నట్టే కదా, అందుకని మాట మార్చింది, తప్పేముంది. ఇక తనూజ ఆ మాటని మార్చేసి ఈమె మీద వేసింది. అయినా పర్లేదు, ఆమె స్టాండ్ తీసుకుని నేను తక్కువలో ఉన్న వాళ్ళని తీను అని చెప్పేసి రెండోసారి కూడా ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసిన, డేమాన్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా చెప్పించాడు, ఇక ఇమ్మాన్యుయల్ అయితే చెప్పాడు, ఎవ్వరు చెప్పినా తక్కువ వాళ్ళు నేను తీయను. సుమన్ శెట్టి అన్న నా మీద ఎంతన్నా పగపట్టని, ఎన్నిసార్లు నన్ను సపోర్ట్ చేయలేదు అని అన్ని పర్లేదు, నేను మాత్రము తక్కువలో ఉన్న భరణి అనని, అలాగే సుమన్ శెట్టి గారిని తీను అని ఆమె స్టాండ్ తీసుకున్న విధానం చూసి ఈరోజు నిజంగా బిగ్ బాసే చలించినట్టు అనిపించింది. సో ఎప్పుడైతే సుమన్ శెట్టి గారు లిస్ట్లో ఉన్నారో ఈరోజు సుమన్ శెట్టి గారిని బిగ్ బాసే తీసి పక్కన పెట్టాడు. నువ్వు లిస్ట్లో ఉన్నావు, నువ్వు ఆడడానికి వీల్లేదు, కాకపోతే నీకు ఆల్రెడీ ₹1,00,000 నీ యొక్క అకౌంట్లో ఉన్నాయి కదా, దాంట్లో నుంచి 50% ఎవరికైనా ఇవ్వాలి అన్నప్పుడు, సో ఫస్ట్ ఆయనకి గుర్తొచ్చింది భరణి గారే. ఓకే మంచిదే, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇక ఆయనకి ఎవరు సహాయం చేయరని తెలుసు కాబట్టి భరణి గారికి. ఇక్కడ సంజన గారు కూడా ఆయనకి చాలాసార్లు హెల్ప్ చేసింది. ఆయన ఓడితే బాధపడింది, ఆయన గెలిస్తే ఏడ్చింది. అలాగే అంటే ఏడ్చిందంటే కన్నీళ్ళు, సంతోషం అనమాట. ఆయన్ని ఎంతో మోటివేట్ చేసింది. అయినా ఆయన ఎప్పుడూ గుర్తించలేదు. కానీ ఈరోజు భరణి గారు ఒక మాట అన్నారు కదా, నాకిచ్చే బదులు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారని చెప్పాడు కదా. నిజంగా ఇక్కడైతే భరణి గారిని చూసి నిజంగా నేనైతే ఫిదా అయిపోయాననే అనుకోవాలి. ఎందుకంటే ఇది కదా పెద్దతనం అంటే, ఎక్కడో చూపించడం కాదండి, ఇక్కడ సరైన టైంలో సరైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు తీసుకునే డెసిషన్ని అంటే వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతుంది అనే దానికి నిజంగా నిదర్శనం. సో ఆమెని ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసినా వాళ్ళిద్దరి పేర్లు చెప్పని దానికి ఒక రివార్డ్ అయితే దొరికిందని చెప్పాలి. ఇప్పుడు భరణి గారు ఆయనకి చెప్పినప్పుడు వెంటనే సుమన్ శెట్టి గారు కూడా సంజన గారి పేరు చెప్పి సంజన గారికి ఇస్తున్నారు చూడు. ఆమె నిజంగా ఏడిస్తే నాకు నిజంగా బాధ అనిపించింది. అన్నా నాకు చాలా మొహమాటం అన్నా ఎవరైనా అడగాలంటే, ఎందుకంటే నేను ఆల్రెడీ సాక్రిఫైస్లు అనే దాంతో నా యొక్క నిండా మునిగిపోయి నేను ఎన్నో అవమానాలు పడ్డాను కదా, అంటే ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఇదంతా. అందుకని నేను ఎవరిని అడగదలుచుకోలేదు. ఇప్పుడు నేను జీరోలో ఉన్నా, నువ్వు ఎవరికి ఇచ్చినా నేను ఏమి అనేదాన్ని కానీ నువ్వు నాకు వచ్చి ఇస్తున్నావు కదా అని చెప్పి థ్యాంక్స్ చెప్పినప్పుడు నిజంగా అది కదండి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఆమె నమ్ముకున్న దానికి దేవుడు ఆమెకి ఇచ్చిన ప్రతిఫలం అనే చెప్పాలి. ఇదే నేను చెప్పేది. ఎప్పుడు కూడా లైఫ్లో అయినా కానీ రైట్ డెసిషన్ తీసుకొని ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసినా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నీ స్టాండ్ మీద నువ్వు నిలబడినప్పుడు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది.
అదే ఈరోజు జరిగింది సంజన గారికి. ఇక టాస్క్ విషయానికొస్తే, టాస్క్‌లో కూడా నిన్న టాస్క్ కూడా ఆ పజిల్ గేమ్ ఎంత బాగా ఆడింది. బట్ ఆ వెయిట్ లిఫ్టింగ్ అప్పుడు నిజంగా చూసుకుంటే ఆమెకివ్వాలి. ఇక్కడ ఇమ్మాన్యుయల్ డేమాన్ సరిగ్గా చూడలేదేమోనని నాకైతే అనిపించింది. మరి వీకెండ్ ఏం మాట్లాడతాడో నాకు సార్ చూడాల్సింది. ఎందుకంటే అక్కడ భరణి గారి చెయ్యి అయితే చాలా వంపేశాడు. కానీ వాళ్ళు సరిగ్గా చూడలేదు. ఈమెకి అక్కడ కూడా కొద్దిగా అన్యాయం అయితే జరిగింది. బట్ ఆమె అక్కడ కూడా వాయిస్ రేజ్ చేసింది. కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. కాకపోతే ఈరోజైతే ఆ యొక్క ఫన్ జోకర్ టాస్క్ ఉంది కదా! దాంట్లో ఆమె అయితే గెలిచిందంట. 100 మార్క్స్ ఆమె పొందుకుంది. సో, ఇక దీంట్లో కూడా తనూజ, డేమాన్ పవన్, ఇమ్మాన్యుయల్, సంజన గారికైతే ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే హైయెస్ట్‌లో ఉన్న భరణి గారిని తీసేశారు. ఇక లీస్ట్‌లో ఉన్న సుమన్ శెట్టి గారిని బిగ్ బాసే తీసేశాడు. ఇక్కడ చూస్తే అండి తనూజాకి తప్పితే ఈ 7 గేమ్స్ ఆడే ఛాన్స్ తనూజాకి మాత్రమే దక్కుతుంది. ఇక మిగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్క టాస్కో 2 టాస్క్‌లో పోయినట్టే. అంటే సంజన గారికి మాత్రమే 2 టాస్క్‌లు పోయాయి. మిగిలిన వాళ్ళకి ఒక్కొక్క టాస్క్ పోయింది. కానీ తనూజాకి మాత్రం నిజంగా ఏంటంటే ఈ అమ్మాయి ప్లాన్ కూడా నన్నెవరు తీయకూడదు. ఈ అమ్మాయిని ఎవరు తీసేదానికి కూడా ఎవరికీ అంత ధైర్యం కూడా లేదనే చెప్పాలి. ఇప్పుడు నిన్నొచ్చేసి ఈ అమ్మాయి టాస్క్‌లో సెకండ్ వచ్చింది కదా! అప్పుడు వెళ్ళి కళ్యాణ్‌తో ఏం చెప్తుంది? "రేయ్ నన్ను తీయకుండా నువ్వే చూసుకోవాలిరా ఎట్లా చేస్తావంటే, నా ప్రయత్నం నేను చేస్తానులే నిన్ను తీయకుండా. ఇక దాని తర్వాత ఏంటో చూద్దాము" అని అన్నాడు కదా! అంటే ముందుగానే వీళ్ళు మాట్లాడేసి పెట్టేసుకుంటారు. అంటే కళ్యాణ్ అట్లా యూజ్ చేసేస్తారు. కళ్యాణ్ కూడా ఓకే నేను నీకున్నాను కదా! నువ్వెందుకు అసలు నువ్వు టెన్షన్ లేకుండా ఉండు. నేనున్నాను కదా! నేనంతా చూసుకుంటాను అన్నట్టుగా ప్రతి ఒక్కటి మ్యానిపులేట్ చేసేదానికి ట్రై చేస్తూ ఉన్నాడనమాట. ఈ అమ్మాయి అట్లా ఉపయోగించుకుంటుంది. ఆ అబ్బాయి అట్లా ఉపయోగపడుతున్నాడు. ఇంక దీన్నేమన్నా అంటే ఫ్రెండ్స్ కదా! ఏం చేస్తే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంక నేను వాళ్ళని ఏం చేయలేను. కాకపోతే చెప్తున్నాము జస్ట్. ఇక ఈమెకి ఇట్లా జరుగుతుంది కాబట్టి 7 టాస్క్‌లో ఆమె హైయెస్ట్‌లో ఉన్న ఈమెని ఎవ్వరూ తాకలేదు. సో, అన్ని టాస్క్‌లు ఈ అమ్మాయి మాత్రం ఆడింది. కానీ సంజన గారు ఆడింది తక్కువైనా స్కోర్ చేసింది చాలా ఎక్కువ చేసి ఈరోజు ఆమె ఓట్ అప్పీల్‌కి కూడా నిలబడిందంటే నిజంగా ఆమె టాలెంట్ వల్లే. ఎవరి హెల్పింగ్ అనేది లేకుండా ఇండివిజువల్ ఆటలు ఆడుకొనే ఆమె నిజంగా 5 టాస్క్‌లు మాత్రమే ఆమె ఆడింది. 4 టాస్క్‌లు అనుకుంటా. కానీ మంచి స్కోర్‌ని తెచ్చుకొని ఇంతవరకు ఆమెకి చేసిన అన్యాయాన్ని పక్కన పెట్టేసి నేను స్టాండ్ తీసుకుంటాను. నాకు ఇంకెవ్వరు వద్దు. ఈ బంధాలొద్దు, బంధుత్వాలొద్దు, ఏమీ వద్దు. నన్ను అందరూ మోసం చేశారు. బట్ నేను మాత్రం ఇక నిలబడాలని చెప్పేసి ఆమె స్టాండ్ తీసుకొని ఆడిన విధానాన్ని బట్టి, అలాగే ఆమె నిలబడి ఓట్ అప్పీల్ చేసుకున్న విధానాన్ని బట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఈ టాస్క్‌లోనే కాదు, తర్వాత ఇంకొక టాస్క్ కూడా జరిగిందంట. ఆ టాస్క్‌లో కూడా ఆమె గెలిచింది. సో, ఈ 2 టాస్కుల్లో ఆమె విజయాన్ని పొందుకొని లీడర్ బోర్డ్ మీద మళ్ళీ టాప్‌లో అయితే నిలిచింది కాబట్టి ఆమెకి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం దొరికింది. అది ఫస్టా సెకండ్ అనేది తెలియదు కానీ బట్ ఆమె మాత్రం 2 టాస్క్‌లో గెలిచి ఫస్ట్ పొజిషన్‌లో సెకండ్ పొజిషన్‌లో నిలబడి ఓట్ అప్పీల్ అయితే చేసుకుంది. ఇది కదండి మనిషికి కావాల్సింది. ఎవరు హెల్ప్ చేయకపోయినా సపోర్ట్‌తో వచ్చే వాళ్ళకన్నా సపోర్ట్ లేకుండా మీరు ఎంత నన్ను తీసి పక్కన పెట్టినా నేను నిలబడతాను చూడండి అని చెప్పిన విధానము, అలాగే నిలబడిన విధానాన్ని బట్టి ఇందుకు ఇలాంటి వాళ్ళకి నిజంగా మేలు జరిగితే అంతకు మించిన హ్యాపీనెస్ అనేది ఉండదు కదా! అందుకే టుడే ఐఎమ్ సో హ్యాపీ అని అనిపించింది. ఇలాగా ఉండాలి లైఫ్‌లో మనం కూడా అని అనిపించింది. మరి మీరేమంటారు? నిజంగా ఆమెకి కరెక్ట్‌గా ఒక మంచి గేమ్స్ అయితే పడ్డాయని అనుకోవాలి కదా! ఆ గేమ్స్‌లో ఆమె ఉపయోగించుకున్న విధానం మరి మీకేమనిపించింది? నిజంగా ఆమె తీసుకున్న డెసిషన్స్ ఏమైనా రాంగ్ అన్నాయా? చాలామంది రివ్యూవర్స్ ఏంటంటే, అయ్యో! ఈమె ఏంది బుర్ర తక్కువగా ఇమ్మాన్యుయల్ చెప్పిన మాటలు వినుండాల్సింది కదా! అని చాలామంది చెప్పారు. బట్ నేనైతే ఒకటే చెప్పాను ఫస్ట్ నుంచి కూడా. ఆమె డెసిషన్ ఆమె ఇష్టం. ఎందుకంటే ఆమేమంత అనాలోచితంగా అయితే ఆ డెసిషన్స్ అనేవి తీసుకోదు కదా! ఆమె ఏంటి తక్కువ వాళ్ళని తీయకూడదు. ఎందుకు తక్కువ వాళ్ళని ప్రతిసారి తీసేసి వాళ్ళని బాధపడ్డం. ఇదే నేననుకున్నది. సో, కాబట్టి ఎంతమంది ఎన్ని చెప్పినా తక్కువ వాళ్ళని నేను తీను అనుకుని ఆమె నిలబడిన స్టాండ్‌కి ఆమెకి ఈరోజు దక్కిన ప్రతిఫలము నిజంగా ఆమె అనుకోకుండా దొరికింది ఇది. అంతేకాని ఆమె నాకేదో ప్రతిఫలం వస్తదని ఆశించి వాళ్ళిద్దరికీ హెల్ప్ చేయలేదు. ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా సుమన్ శెట్టికి భరణి గారికి హెల్ప్ చేసింది కాబట్టి ఈరోజు ఆమె నిస్వార్థంగానే ఆమె ఆ మనీని పొందుకొని ఆమె మళ్ళీ టాప్‌లో నిలిచింది. ఇది ఎంతమంది అగ్రీ చేస్తారు? మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యుండొచ్చు, తనూజ ఫ్యాన్స్ అయ్యుండొచ్చు, ఏమైనా అయ్యుండొచ్చండి పర్లేదు. నాకేం పర్లేదు. బట్ నిజంగా సంజన గారికి ఎవరైతే ఓట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇంకా మీ మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి. ఆమెను డేంజర్ జోన్‌లోకి వెళ్ళిపోకుండా మీ బాధ్యత. సో, మిస్డ్ కాల్స్ ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఇలాంటి వాళ్ళే కదా షోకి ఉండాల్సింది. సపోర్ట్ తీసుకుంటూ, లాక్కుంటూ
వస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ, సో ఇక అయినా సపోర్ట్ లేదు లేదని చెప్పుకుంటూ ఉన్న వాళ్ళని చేస్తారా? నాకు సపోర్టే వద్దు బాబు, నా ఇండివిడ్యువల్ ఆట నేను ఆడుకోగలన సత్తా చూపించిన వాళ్ళకి మీరు ఓట్ వేస్తారా? ఇక మీ ఇష్టమే. నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళకి ఓట్లు అయితే వేసుకోండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటున్నారు, వీకెండ్ ఎలిమినేషన్ ఉంది. కాకపోతే టాప్ 5లో మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారో కమెంట్ చేసేసి వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. అది ఎవరైనా సరే మిస్డ్ కాల్సే కాబట్టి ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ అయితే ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.